పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం జరిగినా విజయం భారత్దే. ఇది గాలి పోగు చేసి చెబుతున్న మాట కాదు, చరిత్రే దీనికి సాక్ష్యం. 1971లో తూర్పు పాకిస్తాన్ విముక్తి కోసం దాయాది దేశంతో భారత్ యుద్ధం చేసింది. ఆ తర్వాత 2019లో పుల్వామా దాడికి ప్రతిస్పందనగా కార్గిల్ పేరుతో యుద్ధం చేసింది భారత్. ఇక ఈ అన్ని యుద్ధాల్లోనూ విజేతగా భారతదేశమే నిలిచింది. అవసరమైతే భారత్తో అణుయుద్ధానికి రెడీ అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన ప్రేలాపనలు చూసి నవ్వుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ బలగాల పరాక్రమాన్ని పాకిస్తాన్ అప్పుడే ఎలా మరిచిపోయిందని ప్రజలు విస్తుపోతున్నారు. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ జరిగి సంవత్సరాలు కూడా అవలేదు, కేవలం కొన్ని నెలల కిందట జరిగింది ఆపరేషన్ సింధూర్. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి పాల్పడింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ కాగా, ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ అండదండలున్నాయన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారమే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దళం దాడులు చేసింది. భారత సైన్యం దెబ్బకు 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. భారతదేశ సహనానికి కూడా హద్దు అనేది ఉంటుంది. భారత్ సహజంగా శాంతి కాముక దేశం, పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కోరుకుంటూ ఉంటుంది. అయితే అలాంటి భారత్పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖలు రెచ్చిపోయాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. అయితే ఎప్పటిలాగే భారత్ 4 శాంతి వచనాలు పలుకుతూ గమ్మున ఉంటుందని పాకిస్తాన్ భావించింది. అలా జరగలేదు. పహల్గామ్ దాడితో భారత్ రగిలిపోయింది. పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ తీయాలని భారత్ నిర్ణయించుకుంది. పాకిస్తాన్కు కౌంటర్ ఇవ్వడంలో ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్కు ఇండియన్ ఆర్మీ శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సింధూర్ అంటే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రైక్స్ అన్నమాట. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపాన ఉండి దాడులు చేయడం అన్నమాట. మన భూభాగంలోనే ఉండి క్షిపణి దాడులు చేసింది భారత సైన్యం. కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకుని వాటిపై క్షిపణులు ప్రయోగించింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ స్థావరాలన్నీ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ దాడుల ఫలితంగా మొత్తం ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. టార్గెట్లుగా పేర్కొనే ఉగ్రవాద స్థావరాలను ఎంచుకోవడంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత సైన్యం. అంతేకాదు, ఎక్కడా పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను భారత సైన్యం టార్గెట్ చేయలేదు. రవంత లోపం లేకుండా ఆపరేషన్ సింధూర్ పక్కా ప్రణాళిక రచించింది ఇండియన్ ఆర్మీ. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సైనిక వర్గాల సమాచారం. అయితే మృతుల సంఖ్య విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. చనిపోయిన వారి సంఖ్యను పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతుందన్న సమాచారం అందింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సర్కార్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయినా ఇప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మానలేదు. భారతదేశంపైన ప్రతీకారం తీర్చుకుంటామని పొగరు చూపిస్తోంది. కింద పడ్డా మాదే పైచేయి అన్నట్టు ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. ప్రపంచవ్యాప్తంగా సింధూర్ పేరు కొంతకాలంగా అందరినీ ఆకట్టుకుంటోంది. హిందూ సమాజంలో సింధూరానికో ప్రత్యేకత ఉంది, అలాగే ఒక విశిష్టత ఉంది. ప్రతి హిందూ మహిళ నుదుట సింధూరం ఉంటుంది. భర్త చనిపోయిన సదరు మహిళ వితంతువు అయినప్పుడు మాత్రమే సింధూరాన్ని తొలగిస్తారు. సింధూరాన్ని పరమ పవిత్రంగా హిందూ మహిళలు భావిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా అనేక మంది హిందూ మహిళలు భర్తలను కోల్పోయారు, వితంతువులయ్యారు.
నేపథ్యంలో వితంతువుల నుదుట మళ్లీ సింధూరం దిద్దాలన్న ఒక సదుద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్కు సింధూర్ అని సైనిక వర్గాలు పేరు పెట్టినట్టు సమాచారం. ఇక్కడ మరో విశేషం ఉంది. సాక్షాత్తు ప్రధాని మోదీయే సింధూర్ అనే పేరు ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. హిందూ మహిళలను ఎంతో ఇష్టమైన సింధూర్ పవిత్రత కాపాడాలన్నది ప్రధాని మోదీ మనోగతం అంటున్నారు ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు. అంతేకాదు ఇటీవల కాలంలో భారత్లో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు రకరకాల రూపాల్లో భారత్లో రక్తపు టేరులు పారించాయి. ముంబై దాడుల గురించి అందరికీ తెలిసిందే. మన హైదరాబాద్లోనూ అనేకసార్లు ఉగ్రముఖలు రెచ్చిపోయాయి. మతమౌఢ్యంతో కాలం చెల్లిన సిద్ధాంతాలతో రక్తపు టేరులు పారించారు ఉగ్రవాదులు. దీని ఫలితంగా ఎంతోమంది హిందూ మహిళలు నుదుట సింధూరానికి దూరమయ్యారు. ఉగ్రవాద మృతులందరికీ నివాళిగా సింధూర్ పేరును సైనిక చర్యగా ఖరారు చేసి ఉంటారన్న అభిప్రాయం వెల్లడైంది. ఏమైనా హిందూ సమాజంలో సింధూరానికి ఉన్న ప్రత్యేకతను కాపాడాలన్నది ప్రధాని మోదీ మనోగతంగా కనిపిస్తోంది. కాగా 1971లో తూర్పు పాకిస్తాన్ను విముక్తి చేయడానికి దాయాది దేశంతో భారత్ యుద్ధం చేసింది. ఈ యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్కు విముక్తి కలిగింది. అంతేకాదు ప్రపంచ పటంపై బంగ్లాదేశ్ పేరుతో ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. కాగా ఒక దశలో పాకిస్తాన్తో యుద్ధం చేయవద్దని అప్పటి భారత ప్రధాని ఇందిరకు అప్పటి అమెరికా అధ్యక్షుడు సూచనప్రాయంగా చెప్పారట. అది కూడా ఇందిరాగాంధీ అమెరికా పర్యటనలో ఉండగా. అయితే అమెరికా సూచనను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. తూర్పు పాకిస్తాన్ను ఇస్లామాబాద్ కబంద హస్తాల నుంచి విముక్తి చేయాలని ఇందిర డిసైడ్ అయ్యారు. ఇంకేముంది, భారత్ బలగాలు విజృంభించాయి. యుద్ధరంగంలో తమ పరాక్రమం చూపించాయి. ఇండియన్ ఆర్మీ వీరత్వానికి పాకిస్తాన్ సైన్యం తోక ముడిచింది. 2019లో పుల్వామా దాడికి కౌంటర్గా 2019 ఫిబ్రవరి 26న భారత సైనిక దళాలు బాలాకోట్ నుండి దాడి నిర్వహించాయి. ఈ యుద్ధం భారత బలగాల ధైర్య సాహసాలకు ఒక నిదర్శనంగా నిలిచింది. అంతిమంగా యుద్ధంలో పాకిస్తాన్ పరాజయం పాలైంది. భారత్ విజేతగా నిలిచింది. కళ్ల ముందు చరిత్ర ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ భారత్తో యుద్ధానికి సయ్యనడం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తెంపరితనానికి నిదర్శనంగానే భావించాలి. వాస్తవానికి ఆసిమ్ మునీర్ ఒక యుద్ధోన్మాది. ఆసిమ్ మునీర్కు మరో పేరుంది, అది జిహాదీ జనరల్. కాగా ఇటీవల ఒక దశలో ఆసిమ్ మునీర్ చేతులెత్తేశాడు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ వీరవిహారం చేస్తోన్న సమయంలో ఆసిమ్ మునీర్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. యుద్ధమిక ఏమాత్రం కొనసాగినా ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అంతర్ధానమవుతుందన్న విషయం ఆయనకు బోధపడింది. దీంతో రాత్రికి రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేయడం జరిగింది. దీంతో కాల్పుల విరమణ తెరమీదకొచ్చింది. సదరు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అంతిమంగా పాకిస్తాన్పై భారత్ యుద్ధాన్ని విరమించింది. సహజంగా ఎక్కడైనా విజేతలకు ప్రమోషన్లు ఇస్తారు. అయితే పరాజితులకు కూడా ప్రమోషన్లు ఇచ్చే నయా కల్చర్కు పాకిస్తాన్ ప్రారంభించింది. భారత్తో యుద్ధం చేయలేక చేతులెత్తేసిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఫీల్డ్ మార్షల్ అంటే చాలా పెద్ద పదవి. గతంలో ఆయిబ్ ఖాన్ ఫీల్డ్ మార్షల్గా వ్యవహరించారు. పాకిస్తాన్ చరిత్రలో రెండో ఫీల్డ్ మార్షల్గా ఆసిమ్ మునీర్ తన పేరు నమోదు చేసుకున్నాడు. అయితే ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ రావడం వెనుక డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఉందన్న ఆరోపణలున్నాయి. ట్రంప్ కుటుంబానికి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించి పాకిస్తాన్కు చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ కుటుంబం భావించింది. ఈ నేపథ్యంలో ఒప్పందం కుదర్చడంలో ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. ఇందుకు ప్రతిఫలంగా మునీర్ పేరును ఫీల్డ్ మార్షల్ పదవికి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారని చెబుతారు.
ఏమైనా భారత సైన్యం చేతిలో పాకిస్తాన్ ఆర్మీ వరుస పరాభవాలను ఆసిమ్ మునీర్ మరిచిపోయినట్లున్నాడు.